Hello everyone, welcome to Telugu One Food Kitchen Stories with Soumya. Today we are in a very special and popular place of Hyderabad, and you all know it, it's Naughty Kodi. Come with me as I go inside and we find out why this place has such a unique name, and we'll get to taste some awesome food. Come on. Hello chef. Hi madam. Welcome to Telugu One Yes, Food ma'am. Kitchen Stories with Yeah. Soumya. నాటి కోడిలో కుక్కర్ పులావ్స్ చాలా ఫేమస్ అని హైదరాబాద్ అంతా టాక్ ఉంది. సో ఇవాళ మాకు చికెనా మటనా ఏంటి? ఈ రోజు మనము భీమవరము కోడి పులావ్ పెడదాం. ఓకే డా. భీమవరం కోడి పులావ్. ఓకే. అది కుక్కర్ బేస్డ్. ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నట్టు ఉన్నాయి. మేడం. ఏంటేంటి కొంచెం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ వచ్చేసి చేస్తారా? మనకి ఇది వచ్చేసి ఇలాచీ పౌడర్ అన్నమాట. ఓకే. జీరా పౌడర్. ఆహా. ఇది వచ్చేసి బేబీ ఆనియన్స్, చిన్న ఆనియన్స్ దిస్ అన్నమాట. సో క్యూట్. చూసారా దట్ టైనీ. ఇది వచ్చేసి చిన్మన్ స్టిక్. ఓకే. ఇది ఇలాచీ అండ్ గ్రీన్ పేస్ట్. ఇది వచ్చేసి గీ అన్నమాట. మనకు వచ్చేసి జీరా పౌడర్ అండ్ క్లౌస్, ఓకే. స్టార్ అనీస్, కొరిండర్ పౌడర్, ఓకే. బే లీవ్స్, జీరా ఓల్, సాల్ట్ అండ్ చికెన్. ఓకే. సో చికెన్ బాయిల్డ్. బాయిల్డ్ చికెన్ మేడం. ఓకే, నైస్. ఏం చేయాలి ఇప్పుడు? ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓల్స్ గరం మసాలా వేసేసుకోండి. అన్ని కొద్ది కొద్ది అన్ని కొంచెం కొంచెమా? ఇంత? ఏంటి ఓకే. ఓ డైరెక్ట్ డైరెక్ట్ కుకింగ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఇది డైరెక్ట్ కుకింగ్ మీరు చేస్తే Yes. మరి టైం ఎంత పడుతుంది? ఫ్రెష్ గా అప్పటికప్పుడు కుకింగ్ చేస్తారు కదా? ఫ్రెష్ గానే చేస్తాము. బేబీ అనండి. ఫ్రెష్ గానే చేస్తాము. Seem to be కానీ my favorite. ఏంటంటే అది లైవ్ మనకు కుకింగ్ అయిపోతే 20 minutes లో రెడీ అవుతుంది. సో 20 minutes కస్టమర్స్ వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలి. ఇది కూడా చిట్టి ముత్యాల రైస్ తో వస్తుంది కాబట్టి ఓకే. మనకు టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంత బేలీ పౌడర్ వేస్తే ఇవి కూడా ఇవి కూడా ఏంటంటే అప్పుడు ఈ చికెన్ ఉంది కదా, ఓకే. చికెన్ వేసేసి దాని తర్వాత స్పూన్ ఒక్కసారి ఇట్లా మిక్స్ జస్ట్ అన్ని స్టర్ చేయాలి ఒకసారి. మిక్స్ చేసేసిన తర్వాత దాంట్లో కొద్దిగా గీ వేసేసి ఓకే. అండ్ చిల్లీ పేస్ట్ కూడా కొద్దిగా వేసి ఇది కూడా మీ ఓన్ ఓకే. అంతా ఓన్ రెసిపీస్. ఇది తర్వాత కొద్దిగా బాగా మిక్స్ చేసేసి తర్వాత ఇంకంతే ఫైర్లో పెట్టేసి స్టార్ట్ చేయడమే. ఓకే. ఒక 20 minutes పడుతుంది. ఓకే. అప్పుడు రెడీ అయిపోతుంది మనకు. ఆసమ్. సో ఒక 20 minutes తర్వాత విల్ కమ్ బ్యాక్ టు సీ ద స్టేటస్ ఆఫ్ దిస్ డిష్. దాని నుంచి వెయిట్ చేస్తున్నాం, వస్తున్నాయి ఫాస్ట్గా. మరి ఎగ్జైటెడ్ టు ఇదిగో వచ్చేసింది. స్మెల్ టూ గుడ్ ఉంది తెలుసా? బస్ థ్యాంక్ యూ. బస్
బాగుంది కదా Mwah. టూ ఎమ్మి టూ గుడ్. కారం లేదు. ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. కారం లేదు అండ్ తింటుంటే కూడా అలా నోట్లోకి వెళ్ళిపోయి కరిగిపోతుంది. దిస్ ఇస్ అమేజింగ్. నువ్వు నాకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. అవును, నువ్వు నాకు ఈ ప్లేస్ సజెస్ట్ చేస్తున్నావు. దానికి కాదు, కుకింగ్ నేను కూడా చేసా షెఫ్ తో పాటు. కారాలన్నీ మనకు సూట్ అయ్యేటట్టు నేనే వేసి మరి కస్టమైజ్ చేసా మన కోసం ఓకే అని చెప్పి అందరూ వెళ్ళి కిచెన్లో కుక్ చేయలేరు, నేను మాత్రం చేశాను అంతే. టూ గుడ్. ఐ మీన్ లవ్ విత్ దిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్ ఆఫ్ Telugu One's Kitchen Stories with Soumya. I hope you all have enjoyed this amazing recipe from Nautikodi. Keep watching this space for more amazing recipes from fantastic restaurants. Bye-bye.